బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇప్పుడు తుఫానుగా పరిణమించబోతోందా? అదేంటది? నిన్న రాత్రే కదా తుఫానుగా పరిణమించే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నామంటే బహుశా వచ్చే దారిలో చిన్న టీ బ్రేక్ తీసుకుందేమో. చిన్నగా బలహీనపడింది, కానీ ఇప్పుడు వేగం పుంజుకుంటోంది. రెట్టింపు వేగంతో రాబోతోందా? ఏం జరగబోతోంది? ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఇప్పటికే చెన్నైని అతలాకుతలం చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. చెన్నై మీద ఈ ఫెంగల్ తుఫాను ఏ స్థాయిలో ప్రమాదకరంగా మారిందో. ఇటు ఆంధ్రప్రదేశ్ మీద అరే 2 రోజుల నుంచి చెప్తున్నారు, ఇంకా ఇంపాక్ట్ లేదనుకుంటున్నారు కదా. వెయిట్ బాస్, వెయిట్ అంటోంది తుఫాను. ఎందుకంటే ఇక్కడ ప్రెసెంట్ నేను శ్రీలంకలో పనిచేసా, చెన్నైలో నా పని చేస్తున్నా, నెక్స్ట్ మీ వైపే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే సందర్భంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఎంతవరకు మీరు చూసిన తుఫాన్లు ఒక ఎత్తు అయితే కనుక ఈసారి చూడబోతున్న తుఫాను ఒక ఎత్తు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? ముందు మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేను మాటల్లో కాదు, మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. మ్యాప్లోనే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం శ్రీలంకను వణికించేసింది ఫెంగల్ తుఫాను. చెన్నైని ఇటు అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు నాగపట్నం కావచ్చు, లేకపోతే కోస్టల్ ఏరియా, ఇటు నాగపట్నం నుంచి చెన్నై వరకు కూడా ఆ కోస్టల్ ఏరియా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే పంట పొలాలు నీట మునిగిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. 2 రోజుల నుంచి స్కూళ్లకు ప్రకటించేసింది చెన్నై ప్రభుత్వం, మరి ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ ఉంది ఈ తుఫాను, ఏ స్థాయిలో ఉంది, ఏ వేగంతో ఉంది అనేది ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూస్తే కనుక ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ నిన్న రాత్రికి తీరాన్ని అంటే తుఫాన్గా మారాల్సిన సిచ్యువేషన్, కానీ ఇక్కడ కాస్త వీక్ అయింది, కాస్త బలహీనపడింది. అంతవరకు కూడా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వచ్చింది నిన్నటి వరకు కూడా. కానీ ఇప్పుడు సడన్గా 2 కిలోమీటర్లకు దిగింది. 2 కిలోమీటర్ల గంటకు 2 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అంటే నెమ్మదిగా కదులుతోంది అనేది మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ పూర్తిగా ఆగిపోలేదు. తన దిశను చిన్నగా మార్చుకుంటోందని ఒక మాట కూడా వినిపిస్తోంది. ఒక్కసారి మీరు దూరం నుంచి చూసే ప్రయత్నం చేస్తే కనుక చూడొచ్చు ఆ ఇంపాక్ట్. ఇక్కడి నుంచి మనకు అర్థమవుతోంది. ఇటు చెన్నై, ఉత్తర తమిళనాడు నుంచి ఇటు ఉత్తర కోస్తాంధ్ర వరకు కూడా దాని సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ వరకు వచ్చేంత వరకు కూడా ఉంటుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కాస్త వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి, సముద్రంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు ఆ డేంజర్ కాస్త తప్పింది అనే మాట వినిపిస్తోంది. కానీ ఎక్కడైతే డేంజర్ తప్పిందో మిగిలిన ప్రాంతాలకు ఇంపాక్ట్ పడింది. అంటే లిమిట్గా ఉంటుందనుకున్న డేంజర్ కాస్త ఇప్పుడు పెరిగింది. అంటే ఇక్కడ ఎల్లో అలర్ట్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఎల్లో అలర్ట్ నుంచి గ్రీన్ అలర్ట్కి వస్తే కనుక దక్షిణ కోస్తాకు సంబంధించి రెడ్ అలర్ట్ అయింది. అంటే ఎల్లో నుంచి ఆరెంజ్ అయింది, ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ అయింది. అంటే అంత తీవ్రమైన ప్రభావం ఉండబోతోంది దక్షిణ కోస్తాకు సంబంధించి. ఏ ప్రాంతాల మీద ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవ్రీ పాయింట్, ఎవ్రీ జిల్లాను కూడా మనం టచ్ చేయబోతున్నాం. ఆ జిల్లాలో ఎటువంటి సినారియో ఉండబోతుంది అనేది. రిమెంబర్, ఇంకా మనకి ప్రమాదం పొంచే ఉంది, ఇంకా ప్రమాదం పొంచుంది. 3 రోజుల ఆట. అవును, 3 రోజుల ఆట అనే చెప్పుకోవాలి. ఇది ఈ ఆటలో మనమే గెలవాలి. ఫెంగల్కి ఎక్కడా గెలిచే అవకాశం ఇవ్వకూడదు. అంటే ఏం చేయాలి? ఒకసారి అబ్జర్వేషన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసెంట్ బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో ఉంది అనేది. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలాల్సిన సిచ్యువేషన్. అంటే మరి ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇటు శ్రీలంక మీదుగా ఇటు తమిళనాడుకి తాకాల్సింది. కానీ కాస్త మన డైరెక్షన్ మార్చుకుని ఉత్తర వాయు దిశగా వెళ్ళింది. ఉత్తర వాయు దిశగా వెళుతూ ఇటు తమిళనాడుని టచ్ చేస్తోంది. ఇప్పుడు ఉత్తర తమిళనాడుకి అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తా మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. ఒక్కసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ స్టార్ట్ అయింది దీని డైరెక్షన్, ఎలా మారింది, ఎలా మారబోతోంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది ఆంధ్రాకు సంబంధించి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇదిగోండి, మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎలా ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది బంగాళాఖాతం. ఇదంతా కూడా బంగాళాఖాతంలో 25వ తారీఖున ప్రారంభమైంది దీని ప్రయాణం. ఈ రోజు మనం చూసుకుంటే 3 రోజులు ఇలా చాలా మందకొడిగా కదులుతున్నప్పటికీ కూడా శ్రీలంక మీద దాని ప్రభావాన్ని చూపించింది. ఇటు చెన్నై మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పుడు
రేపు నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా ప్రారంభం అవ్వాల్సింది, కానీ బహుశా చిన్న టీ బ్రేక్ తీసుకున్నట్టుంది, లేకపోతే నైట్ చిన్న హాల్ట్ తీసుకున్నట్టుంది బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను. ఇప్పుడు రేపటి నుంచి ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఏమంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ 28వ తారీఖు అంటే మీరు చూడొచ్చు ఈరోజు సిచ్యువేషన్ ఇక్కడ ఇలా ఉంది. ఆ తర్వాత ఈరోజు డైరెక్షన్ మార్చుకుని ఇటువైపు డైరెక్షన్ మార్చే అవకాశాలు ఇక్కడ పెద్దగా ఏం కనిపించట్లేదు. బట్ హూ నోస్, ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ చాలా సిచ్యువేషన్స్ మారాయి. ఈ ఫెంగల్ తుఫానుకు సంబంధించి 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ముందుకు వస్తుంది, కాస్త బలహీనపడింది. ఒకవేళ బలపడితే కనుక మరింత వేగంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది దాదాపుగా మనకి 29 తీరానికి చాలా దగ్గరగా రాబోతోంది, చెన్నై తీరానికి. ఆ తర్వాత 30వ తారీఖున ఇటు చెన్నై తీరానికి సంబంధించి చెన్నై మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఇటు తమిళనాడుకి సంబంధించి చెన్నై మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. నాగపట్నం నుంచి మొదలు పెడితే తమిళనాడు వరకు సంబంధించి చెన్నై వరకు కూడా. సో ఇటువంటి సినారియోలోని రాయలసీమ మీద కూడా కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు, అక్కడేమో దక్షిణ కోస్తా అంటున్నారు. ఎక్కడ క్లారిటీ రావట్లేదు అనుకుంటున్నారు కదా, మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందనేది. ఇది దీని డైరెక్షన్ సంబంధించి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకసారి విండి సాయంతో నేను ప్రెసెంట్ ఎలాంటి సినారియో ఉంది, ఎక్కడ ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు చూస్తే కనుక ప్రెసెంట్ ఈ తుఫాను కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం, ఇక్కడి నుంచి ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేసి ఇక్కడ క్లోజ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రస్తుతం మనం చూస్తున్న డైరెక్షన్ ఇదిగోండి. ప్రస్తుతం ఇలా గింగిరాలు కొడుతూ పుదుచ్చేరి, చెన్నై, నెల్లూరు ఇక్కడ ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియోలో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ప్లే చేసి చూపించే ప్రయత్నం చేసిన నేను ఒకసారి డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇలా ఉండబోతోంది. ఆ తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. నేను నిన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఇక్కడి నుంచి దాదాపుగా హిందూ మహాసముద్రం వైపుది డైరెక్షన్ ఉంది అనేది, అంతవరకు వెళ్ళేంత వరకు ఉంటుందా లేకపోతే బలహీనపడుతుందా? ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోయింది, కానీ బలం పుంజుకునే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే శ్రీలంకకు తమిళనాడుకి సంబంధించి కరెక్ట్గా చెప్పాలంటే ఇటు శ్రీలంకకు దగ్గరలోనే ఉంది, తమిళనాడు కాస్త దూరంలో ఉందని చెప్పుకోవాలి. దాదాపు నిలుచుదాం. ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపత్తు నిర్వహణ శాఖ ఏం చెబుతోంది, దాంతోపాటు ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, ఎటువంటి చర్యలకు ఉపక్రమించింది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. భారత వాతావరణ శాఖ ఏమంటుందో మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మందకొడిగా ముందుకి కదులుతూ ఉంది. ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీవ్ర వాయుగుండం తమిళనాడు వైపు సాగుతూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి విశాఖ వాతావరణ శాఖ విభాగాధిపతి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతం ఉంది, ఏ దిశగా సాగుతూ ఉంది? ఇప్పటి వరకు ఉన్న తీవ్ర వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోనే ఉంది. ఇది నిశ్చలంగా స్థిరంగా అక్కడే కొనసాగుతూ ఉంది. అనగా 9.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.1 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, అంటే శ్రీలంకలోని ట్రింకోమలికి 110 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలోను, కరైకల్కు 310 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, తర్వాత కరైకల్కు పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకు 480 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలోను ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 12 గంటలు ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రం నుంచి, అనగా 28వ తేదీ సాయంత్రం నుంచి 29 ఉదయం లోపల సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. తరువాత తీరం దగ్గరికి వచ్చిన తర్వాత తమిళనాడు, ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరం మధ్య, అనగా మహాబలిపురం, కరైకల్ మధ్య 30వ తేదీ ఉదయమున తీవ్ర వాయుగుండంగానే, అనగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం,
రేపు ఎల్లుండి అంటే 29, 30వ తేదీల్లో దక్షిణ కోస్తా తీరంలో జిల్లాల్లో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా భారీ వర్షపాతం ఈరోజు లేకపోయినప్పటికీ రేపటి నుంచి అంటే 29వ తేదీన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే అత్యంత భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో ఆరెంజ్ వార్నింగ్ అంటే 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రేపు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడం వలన ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎల్లుండి అనగా 30వ తేదీన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ అంటే 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి 30వ తేదీనే చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువలన ఎల్లో వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత ఈ ప్రభావం వలన దక్షిణ కోస్తా జిల్లాల్లో గాలులు క్రమేపీ పెరిగి ఈరోజు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల గాలు పెరుగుతూ రేపు ఉదయం వరకు అలాగే కొనసాగుతాయి. రేపు సాయంత్రం నుంచి 50 నుంచి 60 వరకు ఎదురుగాలు వీస్తూ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి. రేవుపట్నంలో కానీ ఎలాంటి హెచ్చరికలు కొనసాగుతోంది? మత్స్యకారులకు దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు అదే కొనసాగుతూ సాయంత్రం నుంచి గంటకు ఈదురుగాలు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. అదే పరిస్థితి 30వ తేదీ వరకు కొనసాగుతున్నందువల్ల మత్స్యకారులు ఆయా ప్రాంతాలకు వేటకు వెళ్ళవద్దని చెప్పడం అయింది. ఇదే కాకుండా దక్షిణ బంగాళాఖాతం అంటే నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల్లో వేటకు వెళ్ళడం నిషేధం 30వ తేదీ వరకు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులన్నింటిలో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక లేదా డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1 కొనసాగుతూ ఉంది. మారితే సైక్లోన్ అయిన తర్వాత హెచ్చరికలు మారుతాయి. ఇక వ్యవసాయదారు సూచనలు వచ్చినట్టయితే ముఖ్యమైన పంటలైన వరి, చెరకు, పసుపు, ప్రత్తి, అరటి, కొబ్బరి వంటి పంటలను, ఉద్యానవన పంటలను సంరక్షించుకోవాలి. ఎక్కువ నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, ముఖ్యంగా భారీ వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో నీటిని తోడే వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. వీక్గా ఉన్న మొక్కలకి స్టెమ్స్ లేదా మెకానికల్ సపోర్టు ఏర్పాటు చేసుకున్నట్టయితే వాటిని ఈ ప్రభావం నుంచి రక్షించుకోవడం జరుగుతుంది. ఎప్పటిలోగా ఇది సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది? చెప్పినట్టు ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం లోపల అది సైక్లోన్గా ఉన్న సముద్రంలోనే కొంచెం బలహీనపడి తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం 30వ తేదీ ఉదయానికి ఉంది. ఆ తాకే సమయంలో 50 నుంచి 60 వరకు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కానీ నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు సాయంత్రం నుంచి రేపటి వరకు గాలులు పెరుగుతాయి. ఎందుకంటే అక్కడ సైక్లోన్ ఏర్పడుతుంది కాబట్టి అవి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు గాలులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నిశ్చలంగా ఉన్న ఈ తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లోనే తుఫానుగా మారే అవకాశం ఉంది. అది తమిళనాడు దగ్గర తీరం దాటే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయదారులు తమ పంటలను రక్షించుకోవడానికి రక్షణ వ్యవస్థను రూపొందించుకోవాలి. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.